హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన క్రామర్స్ రూల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా క్రామర్స్ మెథడ్ నుంచి లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ నుంచి 10 మార్కులకి అడుగుతూ ఉంటాడు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, సాల్వ్ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. లీనియర్ ఈక్వేషన్ ఎక్స్కి పవర్ 1, వైకి పవర్ 1, జెడ్కి పవర్ 1. ఓకే, బై క్రామర్స్ రూల్ని ఉపయోగించేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లాగా రాసుకుంటాం. క్యాపిటల్ ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, అంటే ఈ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్సే అన్నమాట. సరే, మొదటి రోలో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క XYZ కోఎఫిషియంట్ వేస్తాము. రెండవ రోలో రెండవ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియంట్ వేస్తాము. థర్డ్ రోలో థర్డ్ ఈక్వేషన్ యొక్క XYZ కోఎఫిషియంట్స్ని వేస్తాం. ఎస్, క్యాపిటల్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, అంటే స్మాల్ XYZ. క్యాపిటల్ బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, మన ఈక్వేషన్స్కి రైట్ సైడ్లో ఉండేవి. సో 0, 1, 5 దట్ ఆర్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, దాని కాలంలో రాస్తే. ఎస్, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా చేసిన తర్వాత డెల్టా కనుక్కుంటాం. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడం మనం ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం, మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఓకే, ఎస్. సో దాని తర్వాత డెల్టా 1ని కనుక్కుంటాను సార్. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి, అంటే 0, 1, 5. ఫస్ట్ కాలంలో 0, 1, 5 వేయాలి. అదేవిధంగా సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో ఏవి వేయాలి, డెల్టాలో ఏవైతే ఉన్నాయో సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో అవే వేసేయాలి. ఓకేనా? ఎస్. మరి మళ్ళీ దాని తర్వాత డెట్ని రిమూవ్ చేస్తాం. సో డెల్టా 2 అంటే ఏంటి, సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి, అంటే 0, 1, 5. మిగిలిన ఫస్ట్ కాలంలో అదేవిధంగా థర్డ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవే వేసాయి. ఓకే, నెక్స్ట్ డెల్టా 3. డెల్టా 3 అంటే థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేయండి, అంటే 0, 1, 5. దాని తర్వాత ఫస్ట్ కాలంలో అదేవిధంగా సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసేయండి. ఓకే, ఈ మొత్తం మీకు ఈ ప్రాబ్లం చేయాలంటే డెట్ని కనుక్కోవడం వస్తే ఈజీ, చాలా ఈజీ. 4 సార్లు డెట్ కనుక్కుంటాం అయిపోయి. సో మన గివెన్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఏమవుతాయంటే x ఈజ్ ఈక్వల్ డెల్టా 1/డెల్టా, y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా, ఇది ఫార్ములా గుర్తుంచుకోవాలి. z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. అయితే ఇక్కడ ఈ డెల్టా అనేది ఎప్పుడైనా నాట్ ఈక్వల్ టు 0నే రావాలి. ఇక్కడ కనుక్కుంటాం కదా, డెల్టా ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0, అప్పుడు మాత్రమే క్రామర్స్ రూల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 0 అవుద్ది ఏమవుతుంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా 1 వాల్యూ 1 వచ్చింది, డెల్టా 0 1/0 ఇన్ఫినిటీ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా 2 వచ్చింది, డెల్టా 0 2/0 ఇన్ఫినిటీ, కాబట్టి ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఉండవు. సో డెఫినెట్గా డెల్టా ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0. ఎస్, ఓకే. నౌ షల్ వి మూవ్ స్టెప్ బై స్టెప్. ఎస్, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తాం. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్, ఈ మ్యాట్రిసెస్ అనే చాప్టర్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క మైనస్ మీరు మిస్టేక్ చేసినా చివరిలో XYZలు సరిగా రావు. మనం వెరిఫై చేస్తుంటాం, మన XYZలు కరెక్ట్ కాదో చెక్ చేయాలంటే చివరిలో ఏం చేస్తామంటే ఆ 3 ఈక్వేషన్స్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు LHS వాల్యూ ఎంత వస్తుందో RHS వాల్యూ కూడా అంతే రావాలి, అప్పుడు మనం చేసింది కరెక్ట్. ఓకే, ఎస్. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మొత్తం ఈ యొక్క మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 10 మార్కులకి 1, సో 3 మార్క్స్కి 2 అడుగుతాడు. సో మొత్తం 16 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, చాలా ఈజియెస్ట్ చాప్టర్, బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే
బాగా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళకి చాలా ఈజీగా 16 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఎస్. సో ఫస్ట్ ఈక్వేషన్ x plus y minus z is equal to 0, 2x plus y minus z is equal to 1, 3x plus 2y plus 2z is equal to 5. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX is equal to B లాగా రాసుకుంటాం. The above equations can be written as ఇలా రాస్తాం, క్యాపిటల్ AX is equal to B. క్యాపిటల్ A అంటే నేను ఇందాకే మీకు గుర్తు చేశాను, ఈ ఫస్ట్ ఈక్వేషన్ XYZ కోఎఫిషియంట్ 1 1 మైనస్ 1, రెండవ ఈక్వేషన్ XYZ కోఎఫిషియంట్ 2 1 మైనస్ 1. ఓకే, మూడవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్స్ 3 2 2. అదేవిధంగా క్యాపిటల్ X అంటే దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, స్మాల్ XYZ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ B అంటే మన ఈక్వేషన్స్లో రైట్ సైడ్లో ఉండేవి 0 1 5. ఎస్, ఇక్కడ క్యాపిటల్ AX B అనేది రాస్తాం, వేర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు, దాన్నే నేను చెప్పాను కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకే, సో 1 1 మైనస్ 1, అదేవిధంగా 2 1 మైనస్ 1, అదేవిధంగా 3 2 2. నెక్స్ట్ క్యాపిటల్ X అంటే దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ XYZ. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు 0 1 5. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డెల్టాని కనుక్కోవాలి. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డెల్టా. సో డెల్టా ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్. ఎస్, ఈ ఏ మ్యాట్రిక్స్కి డెట్ని ఫైండ్ అవుట్ చేయండి, 1 1 మైనస్ 1, అదేవిధంగా 2 1 మైనస్ 1, అదేవిధంగా 3 2 2. ఎస్, ఇప్పుడు 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోవడం మనకు తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ రోకి ఏ సింబల్స్ అంటే ప్లస్ మైనస్ ప్లస్. సార్ ఇక్కడ ప్లస్ ఎందుకు వేశారు, మైనస్ వేయచ్చు కదా అంటే, ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, అంటే దాన్ని ఇన్ జనరల్గా -1 హోల్ పవర్ I ప్లస్ J దీంతో డినోట్ చేస్తాం. I అనేది రోని డినోట్ చేస్తుంది, J కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అందుకోసమే ఆ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది సార్, అందుకోసమే ప్లస్ అనేది వస్తుంది. ఇక్కడ 1కి మైనస్ ఎందుకు వచ్చిందంటే, ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ పవర్ 1 ప్లస్ ఫస్ట్ రోని రాసుకోవాలా, ఎన్నో రోలో ఉంది, నెక్స్ట్ ఎన్నో కాలంలో ఉంది, కాబట్టి -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది సార్. సో గుర్తుపెట్టుకోండి, -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. ఎస్, సో అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఎందుకు సార్ అంటే, ఈ -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, అదేవిధంగా థర్డ్ కాలంలో ఉంది. ఎస్, ఇప్పుడు చూడండి, ఇంకా డెట్ని కనుక్కుందాం. 1 ఇంటూ +1 ఇంటూ 1 ఉన్న రో కాలం తీసేయండి, AD మైనస్ BC, 2 ఇంటూ 1 అంటే 2, ఫార్ములాలో మైనస్ ఉంది, AD మైనస్ BC, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, అంటే 2 + 2. రెండో దానికి -1, మైనస్ ఉన్న 1 ఉన్న రో కాలం తీసేసేయండి, రోని కాలం తీసేయండి, AD అంటే 4, ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 4 + 3. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, 1. -1 ఉన్న రోని కాలం తీసేసేయండి, AD మైనస్ BC, 2 ఇంటూ 1 2, -1 ఇంటూ 3 అంటే 3, సో 2 - 3 అవుతుంది సార్. ఓకేనా, బట్ ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ -1 ఉన్న రోని కాలంని తీసేసేయండి, 2 ఇంటూ 2 4, ఇక్కడ సారీ 4 - 3. ఓకేనా, ఇంకొకసారి చెప్తున్నా, ఈ ఫస్ట్ 1 ఉన్న రో కాలం తీసేయండి, AD 2 ఇంటూ 1 2, -BC, మైనస్ ప్లస్ 2. అదేవిధంగా ఇక్కడ 1 ఉన్న రో కాలం తీసేయండి, AD అంటే 4, మైనస్ ప్లస్ 3 రాసా. -1 ఉన్న రో కాలం తీసేయండి, AD అంటే 4, 2 ఇంటూ 2, -1 ఇంటూ 3 అంటే 3, 4 - 3. ఎస్,
సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇంకా 1 ఇంటూ 2 ప్లస్ 2 4 మైనస్ 1 ఇంటూ 4 ప్లస్ 3 7 అదేవిధంగా మైనస్ 1 ఇంటూ 4 మైనస్ 3 అంటే ప్లస్ 1 అవుతుంది. సింప్లిఫికేషన్ చేయండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 4 అంటే 4 మైనస్ 1 ఇంటూ 7 అంటే 7 మైనస్ 1 ఇంటూ 1 1. ఫస్ట్ మైనస్ ఉన్నవి యాడ్ చేయండి. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 8 మైనస్ 7 మైనస్ 1 కాబట్టి మళ్ళీ 4 మైనస్ 8 అంటే మైనస్ 4. ఎస్, సో డెల్టా వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే మైనస్ 4. సో ఈ మైనస్ 4 నాట్ ఈక్వల్ టు జీరోనే, కాబట్టి జీరో కాదు సార్. కాబట్టి క్రామర్స్ మెథడ్ని నెక్స్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా డెల్టా 1ని కనుక్కుందాం. మరి డెల్టా 1 ఎట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఎవరు? 0 1 5 0 1 5. ఇప్పుడు సెకండ్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి వేసేయండి. సెకండ్ కాలంలో ఏమున్నాయి? 1 1 2. ఓకేనా? 1 1 2. అదేవిధంగా థర్డ్ కాలంలో ఏమున్నాయి? -1 -1 2. ఓకే, డెట్ని రిమూవ్ చేసేయండి. ప్లస్ మైనస్ ప్లస్. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అవుద్ది. ఓకే, యాక్చువల్గా ఈ 0 ఉన్న రోని కాలంని తీసేస్తే ఏడి మైనస్ బీసీని అప్లై చేయొచ్చు. ఏడి అంటే 2 ఇంటూ 1 2 మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 2 ప్లస్ 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ -1 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. చెప్పండి 1 ఇంటూ 2 అంటే 2 మైనస్ మైనస్ ప్లస్ 2 ప్లస్ 5 అవుతుంది. ఎస్, ఇక్కడ చివరిగా ప్లస్ మైనస్ ఉంది, మైనస్ అయిపోతుంది. -1 ఈ -1 రో కాలం తీసే ఏడి మైనస్ బీసీ 2 ఇంటూ 1 2 5 ఇంటూ 1 5. సో అంటే 2 మైనస్ 5. ఓకేనా? ఎస్, కాబట్టి సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎనీథింగ్ 0, ఇంకా రాయనవసరం లేదు. -1 ఇంటూ 7 2 ప్లస్ 5 -1 2 -5 అంటే -3. సో డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు -7 మైనస్ మైనస్ ప్లస్ 3 అవుతుంది సార్. -7 ప్లస్ 3 అంటే ఎంత? -4. ఎస్, కాబట్టి డెల్టా 1 కూడా -4 వచ్చేసింది సార్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా డెల్టా 2ని కనుక్కోవాలి. ఓకేనా? సో డెల్టా 2 కూడా ఇదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏది ఉందో అది రాసేయండి. అంటే 0 1 5 0 1 5. ఇప్పుడు ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి రాసేయండి. డెల్టాలో ఏమున్నాయి? 1 2 3 అది రాసేసేయండి. అదేవిధంగా థర్డ్ కాలంలో ఏమున్నాయి? -1 -1 2 -1 -1 2. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇంకా డెట్ని రిమూవ్ చేయండి. ప్లస్ మైనస్ ప్లస్, ఇంకా 0 ఉంటే నేను 0 అంటే ఎనీథింగ్ మొత్తం 0 రాసేస్తున్నా. మళ్ళీ అదున్న రో కాలం తీసి చేసినా కూడా దాని వాల్యూ 0నే. ఎస్, కాబట్టి 1 ఉన్న రో కాలంని తీసేసేయండి. ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 2 ఇంటూ 1 2 మైనస్ మైనస్ ప్లస్ 5 అవుతుంది. సో 2 ప్లస్ 5, 0 ఇంటూ ఎనీథింగ్ 0 రాసేస్తున్నా. ప్లస్ ఇంటూ మైనస్ -1 -1 ఉన్న రో కాలం తీసేయండి. ఏడి 5 ఇంటూ 2 10 3 ఇంటూ 1 3. సో 10 - 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 7. అదేవిధంగా ఇక్కడ 0 అయిపోద్ది. -10 - 3 అంటే 7. మీరు గమనిస్తే 7 - 7 క్యాన్సల్, 0 అయిపోయింది. డెల్టా 2 0 రావచ్చు, డెల్టా 1 0 రావచ్చు, డెల్టా 3 0 రావచ్చు, కానీ డెల్టా మాత్రం 0 రాకూడదు సార్. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా డెల్టా 3 చేద్దాం. డెల్టా 3 అంటే ఫస్ట్ కాలంలో మనం కాన్స్టెంట్ వేయకూడదు. ఇక్కడ 3 ఉంది కాబట్టి థర్డ్ కాలంలో, 2 ఉంటే సెకండ్ కాలంలో, 1 ఉంటే థర్డ్ కాలం, 1 ఉంటే ఫస్ట్ కాలం. ఓకే, ఎస్. ఇప్పుడు డెల్టా 3 ఉంది కదా, లాస్ట్ కాలంలో థర్డ్ కాలంలో కాన్స్టెంట్ వేసేయండి. 0 1 5.
మరి ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేయండి. 1 2 3 అదేవిధంగా 1 1 2 1 1 2 1 2 3 1 1 2 0 1 5. ఎస్, మళ్ళీ డేట్ని రిమూవ్ చేయండి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తున్నా. ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 5 ఇంటూ 1 5, 2 ఇంటూ 1 2. సో 5 మైనస్ 2. అదేవిధంగా మైనస్ 1 ఉన్న రో కాలం తీసేసేయండి. ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. 10 మైనస్ 3 అవుతుంది. ఓకేనా? 10 మైనస్ 3. అదేవిధంగా ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం జీరోనే. ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 మైనస్ 2 అంటే ప్లస్ 3. అదేవిధంగా 10 మైనస్ 3 అంటే ప్లస్ 7. ఎస్. సో 3 మైనస్ 7 అంటే ఎంత సార్ అంటే మైనస్ 4. ఎస్, డెల్టా 3 కూడా కనిపెట్టేశాము. ఇప్పుడు మనం ఇంకా XYZ వాల్యూస్ కనుక్కుంటే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. మరి ఆ XYZలు ఎలా కనుక్కోవాలి? సో ఫార్ములా చెప్పాను మీకు. ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి డెల్టా 1 బై డెల్టా. సో డెల్టా 1 అంటే ఎంత సార్? -4 డివైడెడ్ బై డెల్టా మీన్స్ -4 క్యాన్సిల్ అయిపోతుంది. 1 ఎక్స్ వాల్యూ 1 వచ్చింది. అదేవిధంగా y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో yకి ఫార్ములా ఏం చెప్పాను? డెల్టా 2 బై డెల్టా. సో డెల్టా 2 ఏంటి? 0 బై డెల్టా అంటే -4. 0 బై ఎనీథింగ్ జీరోని. ఓకే, ఇప్పుడు డెల్టా 3ని కనిపెడదాం. డెల్టా 3 z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. డెల్టా 3 అంటే ఎంత సార్? ఇందాకే కనుక్కున్నాం. -4 బై డెల్టా అంటే -4 క్యాన్సిల్ అయిపోతుంది. 1 అన్నమాట. కాబట్టి మీరు గమనిస్తే దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 0, z ఈజ్ ఈక్వల్ టు 1 are the solutions of the given system of equations. ఓకేనా? ఇలా చేయాలి. ఎస్, ఇంతటితో ప్రాబ్లం కంప్లీట్ అయింది. సార్ స్టార్టింగ్లో మీరు ఒక పాయింట్ చెప్పారు, XYZ వాల్యూస్ని కనుక్కున్నాం కదా, ఇవి కరెక్టా కదా, ఎలా వెరిఫై చేయొచ్చు? ఏదైనా టెక్నిక్ ఉంది? ఎస్, ఉంది. ఈ XYZ వాల్యూస్ని నంబర్ అంటే ఈక్వేషన్ 1 2 3 మీ చాయిస్ ఎందులో అయినా చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x ప్లేస్లో 1, y ప్లేస్లో 0, z ప్లేస్లో 1 అంటే మైనస్ z ఉంది అక్కడ. -1 + 1 క్యాన్సల్. 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 1 2, y అంటే +0, z అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 1. 2లో 1 పోతే 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు కూడా మనం చేసింది కరెక్ట్. ఎస్, మరి థర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 1 అంటే 3 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0నే, y వాల్యూ 0 కాబట్టి z వాల్యూ 1 అవుద్ది. 2 ఇంటూ 1 ఎంత అంటే 2. సో ఈజ్ ఈక్వల్ టు 5. సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. 3 + 2 కాబట్టి ఎస్, మనం చేసింది కరెక్టే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.